కార్తీక నోముల శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజమండ్రి అమ్మాయితో ముచ్చట్లు. ఈ రోజు మన వీడియోలో చికెన్ని మటన్ని మించిపోయేలాగా చపాతీలోకి, పరాటాలోకి, రైస్లోకి, ఎందులోకైనా అదిరిపోయేలాగా సైడ్ కర్రీని చేసి చూపించేస్తాను. వచ్చేసేయండి. అక్క ఫస్ట్ రెసిపీ పేరు చెప్పు, తర్వాత హైపిద్దు కానీ. అదా పచ్చిశనగపప్పు బంగాళదుంప కర్రీ అండి. మసాలా వేసి వండుకుంటే అదిరిపోతుంది అంతే. సరేలక్క, పూర్తిగా చూసాక మేము చెప్తాంలే, ముందు నువ్వు రెసిపీ చెప్పు. చెప్తాను రండి. ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పుని కడిగి వాటర్లో నానపెట్టుకోండి. అలాగే బంగాళదుంపని పీల్ చేసి ముక్కలు చేసి వాటర్లో వేసుకోండి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసి అందులోకి నానబెట్టిన పచ్చిశనగపప్పు కడిగి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కూరకు సరిపోయినంత కారము, అలాగే కళ్ళుప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకొని వేసుకోండి. అక్క అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నావు, వాటర్ వేస్తున్నావు. అదా ఏం లేదండి, మిక్సీ గిన్నెలో మీకు తెలిసిందే కదా, ఫ్రెష్గా ఆడాలంటే కొంచెం అయితే సరిపోదు, అందుకే వాటర్ ఎక్కువ వేసి ఆడాను. అదేమో జ్యూస్ అయిపోయింది అంతే. సో అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వేసుకొని పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులోకి కూరకు సరిపోయినన్ని వాటర్ వేసుకొని ఫైనల్గా ధనియాల పొడి, హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని కుక్కర్ని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్ మూత స్లోగా తీసుకొని ఫైనల్గా పప్పు గుత్తితో మెదుపుకుంటే హోటల్కి మించి ఉంటుంది అన్నమాట టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. సో ఇంత కష్టపడి చేశాను కదా, మరి నా కష్టానికి చిన్న సబ్స్క్రైబ్, లైక్.